మహేష్ మాదిగ, దామోదర్ మాదిగలు 2009 సంవత్సరంలో వాళ్ళు మార్చి 1న ప్రధానంగా వాళ్ళు అమరు కావడం జరిగింది. వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో ఆ జడ్జిమెంట్ అనేది వీళ్ళ త్యాగ ఫలితం. సొన్నా సురేందర్ మాదిగ, మహేష్ మాదిగ, దామోదర్ మాదిగ, తెల్లబండ రవి మాదిగ, అదేవిధంగా మీరా సాహెబ్ మాదిగ, మహేష్ మాదిగ, అనేక మంది దండోర ఉద్యమంలో ఈ 30 ఏళ్ల కాలంలో దాదాపు 20 మంది ఈ వర్గీకరణ పోరాటంలో చనిపోయారు. అనేక మంది అరెస్టులై జైలు పాలయ్యారు. అనేక మంది ఇంకా అనారోగ్యాలు కూలిపోయి అనేక అస్తవ్యస్త పరిస్థితుల్లో ఇప్పుడు చాలా మంది కుటుంబాల్లో కుటుంబిట్టాడుతూ ఉన్నారు. 30 ఏళ్ల పోరాటంలో అనేక మంది, నాతో పాటు ఎంతో మంది విద్యార్థులు అనేక సార్లు జైలుకి వెళ్ళారు. వీరందరి త్యాగ ఫలితమే సుప్రీంకోర్టు జడ్జిమెంటు, ఆ యొక్క విజయం అనేది అందరికీ అంకితం. ఈ సందర్భంగా మనం అందరం కలిసి వారికి నివాళులు తెప్పించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఎంఆర్పిఎస్ ఉద్యమానికి వాళ్ళు ఒక జ్యోతిలాగా ఆరిపోయిన సందర్భంలో జ్యోతిలాగా వాళ్ళు వెలిగించారు మహనీయులు. వాళ్ళు మన నాయకులు ఇంతవరకు ఈ మహనీయుల విగ్రహం దగ్గర రాకపోవడం అనేది చాలా సిగ్గుచేటు. తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమం కోసం అమరుడైతే దండోర ఉద్యమం కోసం అమరైనటువంటి మన 3 మహనీయులు ఇక్కడ ఉన్నారు. ఒకవేళ శ్రీకాంతాచారి ఆ ఉద్యమంలో ఆయనకాయన పెట్రోల్ పోసుకొని అమరుడు కావడం జరిగింది, అది చరిత్ర. కానీ వీళ్ళు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మొండికేసి సెంట్రల్లో రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళు వర్గీకరణ చేస్తాం చేయకపోతే విసిగి వేసారి గాంధీ భవన్ తగలబెడుతూ గాంధీ భవన్కి అగ్గిపెట్టి దానికి మంట పెట్టి ఆ యుద్ధంలో ఈ వీరులు ఒరిగారు. వీళ్ళు నిజమైనటువంటి యుద్ధ వీరులు. విధిగల త్యాగం, ఈ త్యాగాన్ని జాతి మొత్తం ఎత్తుకోవాలి. తెలంగాణ ఉద్యమకారులకు ఒక సెంటర్ పాయింట్ ఉంది, అమరవీరుల స్తూపం ఉన్నది. మరి మన అమరవీరులు ఉన్నారు కదా, అదే స్థాయిలో ఈ తెలుగు నేల పైన దేశవ్యాప్తంగా వర్గీకరణ ఉద్యమం జరిగింది కదా. మరి ఈ అమరవీరులకు స్తూపం ఎక్కడ ఉన్నది? ఈ అమరవీరులను తలుచుకోవాలంటే ఎటుపోవాలి? ఎక్కడ ఈ రాష్ట్రంలో మనకు అవకాశం లేదు. దాని గురించి మాట్లాడే నాయకులు లేడు. అందరం ఏకమవుతాం, అన్ని సంఘాలు ఏకమవుతాం. అమరవీరుల యొక్క స్తూపాన్ని, మాది అమరవీరుల యొక్క స్తూపాన్ని, వాళ్ళ యొక్క స్మృతి వనాన్ని ఈ హైదరాబాద్ నగరంలో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అట్లయితేనే అమరవీరులకు మన యొక్క నిజమైనటువంటి నివాళి మనం భావించుకోవాలి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే కేసులు ఎత్తేస్తా ఉన్నారో మరి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కూడా చాలా మంది ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వేల మంది ఉద్యమకారులు ఇంకా కేసులు చేసుకొని వాళ్ళు ఈరోజు ఉన్నారు. ఆ కేసులన్నీ కూడా వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేయాలి. ఈ ఉద్యమాన్ని ఇప్పుడు ప్రారంభించాం. అన్ని సంఘాలు ఏర్పాటు చేసి 2 రాష్ట్రాలలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు కలవాలి. ఏ ఒక్కరు త్యాగవంతం కాదు, వేలాది మంది, లక్షలాది మంది, కోటి మంది మాదిగ త్యాగవంతమే వర్గీకరణ వచ్చింది. ఆ వైపుగా అందరినీ, మేధావులను, కవులను, రచయితలను అందరినీ ఏకం చేసి కూడా ఈ యొక్క 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వెంటనే వర్గీకరణ అమలు చేయాలి. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ అమలు చేస్తని రేవంత్ రెడ్డి మాట్లాడిండు, వెంటనే అమలు చేయాలి రేవంత్ రెడ్డి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి వెంటనే ఆ రాష్ట్రం కూడా వర్గీకరణ అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి. ఆ వైపుగా పోరాటాలు ఉండాలి, అందరూ కలవాలి. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ లో అందరూ పాల్గొన్నారు. మన కర్తవ్యం, మన బాధ్యత. మనం బతుకున్నాం కానీ వాళ్ళు బతికిలేరు. నిజంగా వాళ్ళు వాస్తవంగా వాళ్ళకు పెళ్లి కూడా కాలేదు. వాళ్ళు యుద్ధంలో మన కోసం చనిపోయారు. రేపటి భవిష్యత్తు కోసం వాళ్ళ ప్రాణాలు విడిచారు. వారి త్యాగమే ఈరోజు వర్గీకరణ వచ్చింది. కాబట్టి వాళ్ళ యొక్క అడుగుజాడల్లో, వాళ్ళ యొక్క ఆశయం ప్రకారము వాళ్ళ కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. నిజంగా యాదమ్మ ఇక్కడ ఉన్నాడు, ఆరోగ్యం చిన్న భిన్నమైపోయింది. అదేవిధంగా మన మహేష్ మాదిగ వాళ్ళ అమ్మాయి ఇక్కడ ఉన్నది. వాళ్ళ కుటుంబం ఇంటికి వెళ్ళి చూస్తే కనీసం వాళ్ళకి ఇల్లు లేదు, జాగా ఉంది కానీ ఇల్లు లేదు. వాళ్ళు ఎవరి కోసం చనిపోయారు? కనీసం మన ఉద్యమకారులు లక్షలకు పరిగెత్తారు, కోట్లకు పరిగెత్తారు, కనీసం వాళ్ళకి ఇల్లు లేని పరిస్థితి. ఈయన యాదన్న అమ్మ ఇద్దరు మంచాలు పడిపోయారు, ఆరోగ్యం బాగలేదు. ఒక్కడే కొడుకు పునః సురేంద్ర మాదిగ, 3 బిడ్డలు. సురేంద్ర మాదిగ లేడు. ఆ కుటుంబాన్ని ఎవరు చూసుకోవాలి? తెలంగాణ అమరవీరుల కోసం అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు, కానీ మాదిగ అమరవీరుల పరిస్థితి ఏంటి? ఇంకా పేదరికంలో ఉన్నారు కదా, ఇంకా పేదరికంలో కొట్టుమిటాడుతూ ఉన్నారు కదా. దీనికి నాయకత్వం మరి ఏం చేస్తా ఉన్నది?
మన కుటుంబాలు బాగున్నాయి, కానీ వాళ్ళ కుటుంబాలు ఇంకా ఆగమైనాయి. కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఉద్యమకారులపై మన మీద ఉన్నది. కాబట్టి ఆ వైపులో కూడా ఆలోచన చేయాలి. ప్రధానంగా ఉద్యోగస్తులు ఈ కుటుంబాలను ఆదుకోవాలి, ప్రభుత్వం ఈ కుటుంబాలను ఆదుకోవాలి. ఆ వైపు కూడా ఈ ప్రభుత్వం డిమాండ్ చేసి భవిష్యత్తులో కార్యక్రమాలు ఉంటాయి. వాళ్ళ త్యాగం ఎంత చెప్పినా కూడా వాళ్ళు జాతి కోసం చనిపోయారు. వారు ఈరోజు ధృవతారులై ఆకాశంలో వెలుగుతా ఉన్నారు. వారి కోసం అందరం కలిసి భవిష్యత్తులో పాటుపడతాం, ఆ కుటుంబాలకు అండగా ఉందాం. వర్గీకరణ ఎంతవరకు కూడా ఈ ప్రభుత్వాల పైన పోరాటం చేద్దామని చెప్పేసి ఇంత వర్షం వచ్చినా కానీ వర్గీకరణ ఆకూడదన్నా అని చెప్పేసి లాస్ట్ మినిట్ లో కూడా చనిపోయే దశలో జై మాదిగా, జై జై మాదిగా అని చెప్పేసి గర్జించిన వ్యక్తులు మన అమరవీరులు. కనుక వాళ్ళ త్యాగాలు ఈ రోజు కాదు, ఏ రోజు చరిత్ర ఉన్నన్ని రోజులు వాళ్ళ చరిత్ర ఈ భూమి మీద ఉంటది. మాదిగల కోసము మొట్టమొదట కొట్లాడిన వ్యక్తులుగా చరిత్రలో లిఖించదగ్గటువంటి ఒక గొప్ప వీరులుగా వాళ్ళని మరి మనం కొనసాగించాలి. దీంట్లో భాగంగానే మేము ఈ అమరవీరుల కోసము ఒక ప్రోగ్రాం చేసి మరి వాళ్ళ కుటుంబాలందరినీ కూడా సన్మానించడం జరిగింది. మరి మన చరిత్రను మనం చెప్పుకునే క్రమంలో ఇట్లా కాకుండా అన్ని జిల్లాలల్లో చనిపోయిన అమరవీరుల గురించి, వారి చరిత్ర గురించి, మనం ఏ సామాజిక న్యాయం కోసం కొట్లాడుతున్నామో ఆ అంశాలన్నీ కూడా మనం మొత్తము సమాజానికి చెప్పవలసిన అవసరం ఉంది. వీళ్ళ త్యాగాల ఇంకా ఎంత పెద్ద చరిత్ర ఉందో అది చెప్పవలసిన అవసరం ఉందని చెప్తూ మరి వారందరికీ కూడా మరొకసారి జోహార్లు అర్పించుకుంటూ జై మాదిగా, జై జై మాదిగా. కష్టపడ్డ విధానం జాతి కోసం అంత గొప్పది. ఎన్నో కేసులు పెట్టిస్తున్నాం మేము మా సొంత ప్రయోజనాల కంటే జాతి ప్రయోజనాల కోసమే మా నిండు యవ్వనాన్ని పెట్టి ఎన్నో సంవత్సరాల ఉద్యమాలు చేస్తాం. ఎవరి కోసం చేస్తాం, ఏ జాతి కోసం చేస్తాం. మీరందరూ కూడా పెద్దోళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఆలోచించాలా. ఆగస్టు 1న మాదిగల ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ రాష్ట్రాల వారీగా తీసుకోవచ్చు అని చెప్పి తీర్పిచ్చిన సుప్రీంకోర్టు స్వాగతిస్తూ ఏదైతే విజయం అనుకుంటున్నామో ఆ విజయం పూర్తిస్థాయిలో కాలేదు. అయినా ఆ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఏదైతే సాధించినామో అమరవీరుల భాగాలకు ఈరోజు వాళ్ళకి అంకితం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అది కొంతవరకే అది స్వేచ్ఛనిచ్చిందనే విషయాన్ని దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అదేవిధంగా పార్లమెంట్లో చట్టం చేయాలి. ఈ చట్టం చేసి ఆమోద ముద్ర వేసినప్పుడే పకడ్బందీగా ఎస్సీ రిజర్వేషన్ 59 కులాలకు న్యాయం జరుగుతున్న విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు, అన్నలు, చెల్లెళ్ళు అందరు ప్రతి ఒక్కరికి సామాజిక ఉద్యమం తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక చాలా మంది మాట్లాడిందా కాబట్టి ఇంకొక నా ఉపన్యాసాన్ని చూసుకుంటున్నాను. జై భీమ్, జై మాదిగ. ఇప్పుడు ఇంత వర్షం వస్తా ఉన్నా కూడా మహనీయులకు జోహార్లు అర్పించాలి. వారి యొక్క కీర్తిని అందరికి పంచాలనేటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఈ సురేందర్ మాదిగా, మహేష్ మాదిగా, దామోదర్ మాదిగా విజ్ఞానం దగ్గర మేము నిర్వహించుకుంటా ఉన్నాం. మనం ఒక 10-15 నిమిషాల్లో ఈ ప్రోగ్రామ్ క్లోజ్ చేసుకున్నాం. కాబట్టి అందరం కూడా ఈ 15 నిమిషాలు ఎవరైతే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసము ఈ పోరాటంలో అసలు భాషారో వారందరికీ కూడా జోహార్లు అర్పించే కార్యక్రమం. కాబట్టి మన వంతు బాధ్యతగా ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళు జాతి కోసం వాళ్ళ యొక్క ప్రాణాలను సైతం లెక్క చేయకుండా గాంధీ భవన్ పైనటువంటి ప్రోగ్రామ్ లో వాళ్ళు కాలిపోయి మసి మారై జాతి కోసం వాళ్ళు ఈరోజు అమరులు కావడం జరిగింది. వారి అమరత్వాన్ని కొనియాడుతూ ఈరోజు అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఆఫీస్ లో ఈ యొక్క ప్రోగ్రామ్ నిర్వహిస్తా ఉన్నాం. వీరందరికీ కూడా మనందరి తరఫున మరొకసారి జోహార్ అర్పిస్తూ సుందర్ మాదిగా, జోహార్ దామోదర్ మాదిగా, కొనసాగిస్తాం మాదిగ మన వీళ్ళ ఆశయాలను, కొనసాగిస్తాం మాదిగ మన వీళ్ళ ఆశయాలను.